శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వతీ నమః. శ్రీ గురుభ్యో నమః. డివోషనల్ ఆస్ట్రో తెలుగు ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనము కన్యా రాశి వారికి ఈ జనవరి 24 ఫలితాలు ఎట్లా ఉంటాయో తెలుసుకుందాం. కన్యా రాశి అంటే ఉత్తర నక్షత్రం 3 పాదాలు, ఉత్తర ఫల్గుని అంటారు. హస్త 4 పాదాలు, చిత్తా 2 పాదాలు వీరు కన్యా రాశిలోకి వస్తారు. కన్యా రాశి వారికి ఈ యొక్క మాసంలో కొన్ని మిశ్రమ ఫలితాలు ఉంటాయి కనబడుతోంది. శుభ అశుభ ఫలితాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా కుటుంబంలో ఇంతకుముందు ఏర్పడిన కలతలు కానీ అవన్నీ కూడా సమసిపోతాయి. కన్యారాశి వారికి కుటుంబంలో చక్కగా ఆనందం వెలువరిస్తుంది. ఎవరైతే నూతన కుటుంబానికి ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో, అంటే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా అనుకూల కాలమైనని చెప్పవచ్చు. వాళ్ళ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆ తర్వాత కాస్త దేహారోగ్య విషయంలో జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యం కొద్దిగా ఇబ్బంది కలిగేట్టుగా ఉంది. ముఖ్యంగా మరి నరాల బలహీనతలు సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఆ తర్వాత మరి కొద్దిగా ధనానికి ఇబ్బంది కలిగే అవకాశం కనబడుతోంది. అయితే ధనం కావాల్సిన వారు చేసే ప్రయత్నాల్లో ముందుకు వెళ్ళగలుగుతారు. తొందరగా వాళ్ళకి ధనం అందే అవకాశం బాగా కనబడుతోంది. ముఖ్యంగా ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వారు కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. అనుకూలమైన సమయం కాదు వాళ్ళకి. వాళ్ళ యొక్క అధికారుల ద్వారా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం కనబడుతోంది. అధికారుల ద్వారా వారు కాస్త ఇబ్బందులు పాలయ్యే అవకాశం కనబడుతోంది. ముఖ్యంగా పోటీ పరీక్షలకు వెళ్ళే విద్యార్థులు కాస్త ఎక్కువ శ్రమించాల్సిన పరిస్థితి మిశ్రమంగా ఉంటుంది పోటీ పరీక్షలకు వెళ్ళే విద్యార్థులకి. అదేవిధంగా రెగ్యులర్ కోర్సులు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా చక్కగా వ్రాసి ఉత్తీర్ణులయ్యే అవకాశం ఉంది. కానీ కాస్త కష్టంగా ఉంటుంది కాబట్టి కాస్త కష్టపడాలి. తొందరగా పాఠాలు అర్థం కాకుండా ఉంటాయి. తద్వారా సిలబస్ పూర్తి చేయగలం లేదా అనేది భయం కనబడుతూ ఉంటుంది. కానీ అది చివరికి వారికి కష్టపడితే చక్కగా ఉత్తీర్ణ సాధించవచ్చు. అదేవిధంగా కాస్త జనసహకారంలో ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. మనకి ఇంతకుముందు సహాయం చేసేవారు, ఏదైనా సరే కష్టం వస్తే ఆదుకునేవారు, వారందరూ కూడా కొద్దిగా ఎడమొహం పెడమొహం అన్నట్టుగా ఉండేట్టుగా అవకాశం కనబడుతోంది. ఏదో ఒక కారణం వాళ్ళకి ఏదో ఇబ్బంది కలగడం వల్ల, ఏదో కారణం వల్ల ఈ కన్యా రాశి వారికి ఆ విధంగా ఇబ్బంది కనబడుతుంది. అది ఒక మనం నెల ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి, మాస ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి ఏమి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైన మనము ఎదురువాళ్ళు సమస్యలు పొందుతూ ఉంటారు. ఆ సమస్యల ద్వారా మనకు కొంత వారు ఆపన్నహస్తం అందించే అవకాశం కొద్దిగా ఒక్కొక్కసారి తక్కువ అవుతూ ఉంటుంది. దాని గురించి మనం ఏం కంగారు పడక్కర్లేదు. ఇది సంవత్సర ఫలాలు లేకపోతే శాశ్వత ఫలాలు కాదు కదా, కాబట్టి జీవిత ఫలాలు కాదు కాబట్టి మనం భయపడాల్సిన పని లేదు. ఆ తర్వాత ముఖ్యంగా స్థిరాస్తి వ్యవహారాల్లో ఎవరైతే స్థిరాస్తి చరాస్తి వ్యవహారాల్లో ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందులు అవకాశం ఇంకా కొద్దిగా పెరిగే అవకాశం కనబడుతోంది. కానీ యొక్క దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ చేసుకుంటే వారికి అన్ని విధాల శుభం కలుగుతుంది. ఆ స్థిరాస్తి చరాస్తి వ్యవహారాల్లో అనుకూలత కనబడుతూ ఉంటుంది. వ్యతిరేకం ఉన్నా కూడా మరీ ఇబ్బంది పెట్టకుండా అనుకూలత కనబడుతుంది. ఈ విధంగా ఈ రాశి వారులో ఇంకా ముఖ్యంగా మరి విదేశాల ప్రయత్నాలు విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేసే వాళ్ళకి ఈ రాశి వారికి కొద్దిగా అనుకూలంగా ఉండదు. కన్యారాశి వారికి ఆ ప్రయత్నాల్లో
కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం కనబడుతోంది. తద్వారా వారికి కొంతసేపు కొన్నాళ్ళు వెయిట్ చేయాల్సిన అవసరం కనబడుతోంది. కాబట్టి కొన్నాళ్ళు వెయిట్ చేసి మళ్ళీ వాళ్ళ ప్రయత్నాల్లో వాళ్ళు ముందుకు వెళ్ళొచ్చని సూచన చేయడం జరుగుతోంది. ఎందుకంటే అనవసరమైన శ్రమ, ధన వ్యయము ఇవన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ విదేశాలకు వెళ్ళదలుచుకున్న వారికి కొద్దిగా ఇబ్బందికరమైన సమయం కాబట్టి వారు జాగ్రత్తగా ఆచితూచి ఆ ప్రయత్నాల్లో ముందుకు వెళ్ళవలసిందిగా సూచన చేయడం జరుగుతూ ఉన్నది. తర్వాత దేహారోగ్య విషయంలో ఇంతకుముందు చెప్పినట్టుగానే కాస్త జాగ్రత్త వహించవలసిందిగా సూచన. కాబట్టి ఈ విధంగా ఈ రాశివారు ముఖ్యంగా దత్తాత్రేయ కవచం కానీ, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం కానీ, ఆ తర్వాత మరి వెంకటేశ్వర వజ్రకవచ పారాయణ కానీ ఇవన్నీ చేసుకోవాలి. వారందరూ కూడా ఆ విధంగా చేసుకుంటే అన్ని శుభాలు కలుగుతాయి. స్వస్తి.